పుట్టినరోజుల్ని పార్టీలకు ఆపాదించుకుని తమ కార్యకర్తల్లో ఓ కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రక్రియలు పాతబడిపోయాయి. తాను స్థాపించిన పార్టీకి తన పుట్టినరోజు గుర్తుగా మహానాడు పేరుతో ఓ దిశానిర్దేశం చేసుకునే మొక్కుబడి జాతరగా మొదలుపెట్టారు ఎన్టీఆర్. అక్కడ అన్నీ తానే అయ్యి తాన బ్యాచ్లతో మొత్తం పసుపుమయం చేసేసి రకరకాల తీర్మానాలను చేసి మమ అనిపించిన ఘనత కూడా ఆ పెద్దాయనదే. అయితే హాజరైన వాళ్ళందరికీ చెమటలు కక్కించే ఆ మండే కాలంలో కావలసినంత ఎంటర్టైన్మెంట్ కూడా ఆయనే సృష్టించారు. 80లో మాబోటి రిపోర్టర్లకు విజయవాడ ఇసుక తిన్నెల్లో జరిగిన మహానాడు ఒక మహా జ్ఞాపకం. ఎన్టీఆర్ ఎడ్ల పందాలు, ఆయన ముచ్చటపడి కట్టించుకున్న ఎయిర్ కండిషన్ కుటీరం అనబడే మోడర్న్ గుడిసె, అక్కడే ఆ గుడిసె బయటే రాత్రికి రాత్రి ఆయన విరాళాలు ఇవ్వండంటూ పెట్టేసిన ఒక విచిత్ర హుండీ, అన్ని వార్తలే. అది ఎన్టీఆర్ స్టైల్ స్టేట్మెంట్. అదిగో అప్పట్నుంచి అదే మొక్కుబడి తంతుగా సాగిపోతున్న మహానాడు, మినీ మహానాడుల జాతరలకు మరోసారి రెడీ అయిపోతున్న ఎల్లో బ్రిగేడ్కు, సదరు బ్రిగేడ్కు నాయకత్వం వహిస్తున్న చంద్రం బాబాయ్కి ఒక వినమ్ర నమస్కారం పెట్టి జర్నలిస్ట్ డైరీ చేసుకుంటున్న విన్నపం ఒక్కటుంది, ఆలకించండి. మీ ప్రధాన ప్రత్యర్థిగా మీరే గుర్తించి పగలు రాత్రి తేడాలు లేకుండా ఆ పేరే ఉచ్చరించుకుంటూ ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు దంచేస్తున్న మీకు అదే జగన్ ఈ ఏడాది కాలం జైల్లో ఉండడం బాగా సంతోషాన్ని కలిగించి ఉండొచ్చు. కాకతాళీయంగా అదే రోజు మీ మహానాడు కూడా జరిగిపోతోంది. అటు తెలంగాణ సమస్య, ఇటు జగన్ వ్యవహారం, ఈ రెంటితోనూ సతమతమైపోతున్న కాంగ్రెస్, దాని అధిష్టానం, దాంతోపాటు అంతకంటే ఎక్కువే అవే సమస్యలతో అతలాకుతలమైపోతున్న మీకు మీ పార్టీకి పెద్ద తేడా ఏమీ లేదని ఒక అభిప్రాయం. ఒక రకంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ ద్వంద్వ సమస్యలతో విసిగి వేసారిపోయినా ఇంకా కాళ్ళు బార్లా చాపేసుకుని తాపీ మేస్త్రిలా కూర్చోడానికి కారణం, అంతగా అవసరమైతే ఆ రెండు సమస్యల సిద్ధాంతకర్తలైన కేసీఆర్, జగన్లను తమ పార్టీలో కలిపేసుకోవచ్చన్న ధీమానే. కానీ మీ పరిస్థితి అలా కాదే. మీరు కడుపు చించుకుంటే కాళ్ల మీద పడిపోతుంది. ఆ పైన కాళ్ళు కడుక్కోవడానికి చెంబుడు నీళ్లు కూడా దొరకని దుర్భిక్ష పరిస్థితి మీ దగ్గర నెలకొనుంది. సో మీ ప్రత్యర్థులు మీ ఎదురుగానే ఎదిగిపోతుంటే జైల్లోనే ఉండి జరిగిపోయిన 18 ఎన్నికల్లో ఎడా పెడా మిమ్మల్ని వాయించి పారేసిన మన పొలిటికల్ ఇంజనీరింగ్ PhD ఏమీ ఉపయోగపడలేకపోయింది. మా చంద్రబాబు చాణక్యుడే అంటూ ఇచ్చుకున్న బిరుదులు తిరిగి ఆ తమ్ముళ్ళనే వెక్కిరిస్తున్నాయి. మీరు చేసిన 2700 ఎక్స్ట్రా ఎట్సెట్రా పాదయాత్రలు మన ముందు మళ్లీ రీళ్లలా తిరిగి ఆ జగన్ కటౌట్నే నిలబెట్టి పారేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే అదే విజయం అనుకునే పరిస్థితి రాజకీయాల్లో వర్కౌట్ కాదు. ఒకే ఒక్క పాయింట్ కావాలంటే ఆ ఒక్క పాయింట్తోనే మీకు మహా అలవాటైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో 10 రకాల కోణాల నుంచి విడమర్చి చూపించి మీ మహానాడులో చర్చకు పెట్టుకోండి. ఇంతకీ పాయింట్ మాత్రం ఆ ఒక్కటే. మీ పార్టీలో అద్భుతంగా మాట్లాడగలిగే ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. ఇందులో మీకు కూడా మినహాయింపు లేదనే విషయాన్ని గమనించి గుర్తించవలసిందిగా మనవి. ఎన్టీఆర్ అనర్ఘలోపన్యాసపు అద్వితీయ కళ నుంచి ఉద్భవించిన పార్టీలో ఇవాళ కేవలం ఒక్క ప్రత్యర్థిని మాటలతో చీల్చి చెండాడే ఒక్క వ్యక్తి కూడా లేడని చెప్పడాన్ని నిజాయితీగా గుర్తెరిగి సదరు టాలెంట్ను గుర్తించడానికి ఓ వక్తృత్వపు పోటీ పెట్టుకుని మీ మహానాడు కార్యక్రమాల్ని అవకాశంగా భావించుకోండి. మీ మహాభిభాషణల దరువును, సదరు దరువు సమయాన్ని తగ్గించి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇవ్వండి. పాపం తన పంచ్ డైలాగులతో పవర్ పుట్టించి జనాల్లో చలనం తెచ్చిన జూనియర్ని దూరం చేసుకున్న వైనం మీ వైఫల్యాల ఖాతాలోనే అదే జనం వేసిపారేశారన్న నికార్సైన నిజం మీరు గుర్తుంచుకోవాలి. డబ్బు గెలుపు గుర్రాలే కాదు, వాటిని సైతం శాసించగలిగే నోటివాక్కే ఇవాల్టి రోజుల్లో కీలకం, ప్రధానం కూడా. మీ వక్తృత్వపు పోటీకి టాపిక్ చెప్పమంటారా? కత్తి గొప్పదా, కలం గొప్పదా?